ఆకాష్, లాస్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని తాలూపారు. మెల్లిగా వీజే టేబుల్ వైపు అడుగులు వేశారు. అటు వీజే, ఇటు స్వప్నిక ఇద్దరు పరస్పరం చూసుకుని ఒక అర్థవంతమైన నవ్వు నవ్వుకుంటారు. పద్మవ్యూహంలోకి శత్రువులు అడుగుపెట్టారు. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 177. వీజే, స్వప్నికలు డ్రింక్ చేస్తూ కూర్చున్న టేబుల్ దగ్గరకు లాస్య చాలా గ్లామరస్ గా నడుచుకుంటూ వస్తుంది. తన డ్రెస్ సర్దుకుంటూ వీజే కళ్ళలోకి నేరుగా చూస్తూ నవ్వుతుంది. హలో మిస్టర్ విక్రమ్ రాయ్, మిమ్మల్ని ఇక్కడ చూస్తానని అనుకోలేదు. ఇంతకు ముందే మీ గురించి గూగుల్లో సెర్చ్ చేశాను. ఐ ఆమ్ లాస్య, సిండికేట్ గ్రూప్ తరపున మీకు వెల్కమ్ చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఆమె తనని సిండికేట్ మెంబర్గా అంత ఈజీగా ఎలా చెబుతుందో విజయ్కి అస్సలు అర్థం కాలేదు. కానీ విజయ్ బయటపడడు. అతను తీసుకున్న ట్రైనింగ్ అలాంటిది. మరి విత్ ఇన్ సెకండ్ లో తనని తాను సర్దుకుని ఒక స్టైలిష్ లుక్ ఇచ్చి కావాలని ఆమెను పైనుంచి కిందకి చూస్తూ, ఓహ్ లాస్య, మీ గురించి విన్నాను, కానీ ఇంత హార్డ్ గా ఉంటారని ఊహించలేదు. ప్లీజ్ మా టేబుల్ దగ్గర జాయిన్ అవ్వండి అని అంటాడు విజయ్. అప్పుడే చూస్తున్నట్టు స్వప్నికని చూస్తూ వెకిలిగా నవ్వుతుంది లాస్య. 5 ఏళ్ల తర్వాత ఎదురైన ఆ పాత శత్రువుని చూడగానే స్వప్నిక రక్తం మరిగిపోతుంది. లాస్య తన గ్లాసులోని డ్రింక్ ని సిప్ చేస్తూ వీళ్ళ దగ్గరికి రావడంతో ఆమె మళ్ళీ ఒక సిప్ తీసుకుని స్వప్నికను పైనుండి కిందికి చాలా చీప్ గా చూస్తూ, ఏంటి స్వప్నిక, 5 ఏళ్లైనా ఇంకా ఆ పాత జ్ఞాపకాల్లోనే బతికేస్తున్నావా? చూస్తుంటే మళ్ళీ కొత్త వేట మొదలు పెట్టినట్టున్నావు. పక్కన ఉన్న ఈ హ్యాండ్సమ్ ఎవరో కానీ నీ టేస్ట్ ఇంకా మారలేదని అర్థమవుతుంది. అయినా విజయ్ లాంటి వాడిని పోగొట్టుకుని ఒక బిడ్డకు తల్లివైన నువ్వు ఇప్పుడు ఇలా పబ్బులో పరాయి మగాళ్ల కోసం వెతుక్కోవడం నీకు అవసరమా అని అంటుంది. ఆ మాట వినగానే స్వప్నిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపంతో ఊగిపోతూ ఏదో అనబోతుంది. టేబుల్ మీద ఉన్న ఆమె చేయి వనకడం మొదలైంది. పక్కనే కూర్చున్న విజయ్కి ఆమె ఆవేదన అర్థమవడంతో ఆమెను ఆపడానికి ఆమె చేయి కోసం టేబుల్ కింద వెతుకుతాడు. కానీ అది దొరక్కపోవడంతో వెంటనే విజయ్ తన చల్లని మంచు లాంటి హస్తాన్ని స్వప్నిక వెచ్చని తొడ మీద వేస్తాడు. ఆ ఆకస్మిక స్పర్శకు స్వప్నిక ఒక్కసారిగా జల్లుమనడంతో ఆమె ఒళ్ళంతా పులకించిపోగా స్వప్నిక మాటలు తడబడతాయి. ఆమె గుండె వేగం పెరుగుతుంది. విజయ్ తన వేళ్లతో ఆమె తొడను మెల్లిగా నొక్కుతూ, నేనున్నాను, కూల్గా ఉండు అని సంకేతం ఇస్తున్నాడు. లాస్య, నీ హద్దుల్లో నువ్వు ఉండు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని తడబడుతూ అంటుంది స్వప్నిక. సరిగ్గా అప్పుడే ఆకాష్ అక్కడికి వస్తాడు. స్వప్నిక కోపాన్ని చూసి కంగారు పడుతూ లాస్య భుజంపై చేయి వేస్తాడు. ఆమె అలా స్వప్నికని అనడం ఆకాష్కి అస్సలు నచ్చలేదు. లాస్య, ఆగు, రాయ్ గారి ముందు ఏంటా మాటలు అని ఆమె వైపు కోపంగా చూస్తాడు ఆకాష్. స్వప్నిక, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? కూల్, తను నా కజిన్ లాస్య. సరదాగా ఇక్కడికి వస్తే మీరు కనిపించారు. తను రాయ్ గారిని కలుస్తానని అంటే నీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఇక్కడకు తీసుకొచ్చాను అని అంటాడు ఆకాష్. అది తనకు విజయ్ వల్ల తెలిసిన లాస్య తమ దగ్గరికి వస్తుందని విజయ్ చెప్పినా తనకి నమ్మకం కలగలేదు. విజయ్ విక్రమ్ రాయ్ అని తెలుసు, కానీ అతని పక్కన తనని చూసి కూడా వచ్చిందంటే లాస్య ఎంత సిగ్గులేనిదో అర్థమైంది. కానీ ఆకాష్ తనకి లాస్యని ఇంట్రడ్యూస్ చేస్తాడని ఊహించలేదు. అందుకే ఆ మాట వినగానే స్వప్నికకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అప్పటి వరకు విజయ్ స్పర్శలో పరవశించిన ఆమె కావాలని ఒక్కసారిగా ఆకాష్ మీదకి విరుచుకుపడుతుంది. విజయ్ని కూడా పట్టించుకోకుండా అక్కడున్న ముగ్గురు గొడవ మొదలు పెడతారు. ఆకాష్ కాలర్ పట్టుకున్నంత పనిచేస్తూ, కజినా, నీకు ఈమె కజిన్ అయితే నాతో, నా భర్తతో ఈ బిచ్ లాస్య ఎంతలా ఆడుకుందో నీకు తెలుసైతే. అంటే 5 ఏళ్లుగా నువ్వు ఆడిన నాటకంలో
ఈమె కూడా ఒక పాత్ర అన్నమాట. నన్ను మోసం చేయడానికి ఎంతమందిని తయారు చేశావురా నువ్వు? ఛీ, నీ ముఖం చూడటమే నాకు అసహ్యంగా ఉంది అని కోపంగా అంటుంది. మధ్యలో దూరిన లాస్య, హలో, ఆపు నీ గోల. ఆకాష్ని అంటావేంటి? నువ్వు కొలాబరేట్ అయిన ఈ విక్రమరాయ్ కూడా మా మనిషే. పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చూసుకోముందు. ఆయన విక్రమరాయ్ అయితే మాకు కావలసింది ఆయనే. నీ అవసరం మాకు లేదు అని ఘాటుగా అంటుంది లాస్య. అప్పుడు అర్థమైంది, అంటే ఈ లాస్య కూడా సిండికేట్ గ్రూప్ లో మెంబర్ అని. అందుకే విజయ్తో అలా మాట్లాడింది. స్వప్నికకు లోపల టెన్షన్ మొదలవుతుంది. లాస్య తన నుండి విజయ్ని దూరం చేయడానికి ఎన్ని వేషాలు వేసిందో గుర్తుకు రావడంతో ఆమెలో టెన్షన్ పెరిగిపోతుంది. గబుక్కున తన చైర్లో కూర్చుని గ్లాస్ టేబుల్ మీద గట్టిగా పెట్టి, ఏంటండి రాయ్ గారు, ఈమె చెప్పేది నిజమా? ఎవరో తెలియని వాళ్ళు వచ్చి విష్ చేస్తే రమ్మని ఇన్వైట్ చేస్తారా? అసలు నేను పక్కన ఉన్నానని గుర్తుందా లేదా అని సీరియస్ గా అంటుంది. మళ్ళీ విజయ్ తన చల్లని చేతిని ఆమె తొడపై వేసి గట్టిగా నొక్కడంతో ఊహించని స్వప్నిక ఆ ఆకస్మిక ఒత్తిడికి మళ్ళీ ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంటూ ఆమె గుండె లయ తప్పింది. కోపంగా ఆశ్చర్యంగా విజయ్ వైపు సీరియస్ గా చూస్తుంది. కానీ విజయ్ ముఖంలో మాత్రం ఏమీ తెలియనట్టు ఒక రకమైన గంభీరత, బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. చాలా కూల్ గా గొంతు సవరించుకుంటూ, రిలాక్స్ స్వప్నిక గారు, గతం గతః, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నాతో కొలాబరేట్ అయినా మీరు ఇలా పబ్లిక్ లో గొడవ పడటం పద్ధతి కాదు. ఆకాష్, లాస్య వీళ్ళు నా గెస్ట్లు అనుకోండి. బిజినెస్ లో పర్సనల్ ఎమోషన్స్ కి తాగుండకూడదు. ప్లీజ్ కూర్చోండి అని అంటాడు. విజయ్ మాటలకు స్వప్నిక షాక్ అవుతుంది. తన భర్త తనను సపోర్ట్ చేయకుండా ఆ శత్రువులని గెస్ట్లు అంటున్నందుకు ఆమె మనసు చివుక్కుమంటుంది. దానికి తోడు లాస్య విజయ్ భుజంపై చేయి వేస్తూ అతనికి కావాలని తగులుతూ చేస్తున్న ఓవర్ యాక్షన్ చూడలేక స్వప్నికకు రోషం తన్నుకొచ్చింది. ఎంత ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఆమెకు సాధ్యం కాలేదు. ఈ 5 ఏళ్ల క్షోభకి మెయిన్ రీజన్ లాస్య. అక్కడే ఉంటే తమ నాటకం ఎక్కడ బయటపడుతుందో అని లేచి నిలబడుతుంది. కళ్ళల్లో నీళ్లతో విసుగ్గా చూస్తూ, చాలు రాయ్ గారు, మీ గెస్ట్లతో మీరు ఎంజాయ్ చేయండి. నాకేదోలా ఉంది, నేను వాష్రూమ్ కి వెళ్తున్నాను అని ఆమె విసరిస వెళ్ళిపోతుంటే విజయ్ మనసు విలవిలలాడుతుంది. తన భార్యను బాధ పెట్టడం తన ఉద్దేశం కాదు. కానీ అండర్ కవర్ ఆపరేషన్ కోసం తప్పడం లేదు. ఆమెను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తుండగా అతని ఫోన్ రింగ్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్ అని ఆకాశోలకు చెప్పి పక్కకు వెళ్తాడు విజయ్. అది స్మిత్ నుండి వచ్చిన కాల్. విక్రమ్, బీ కేర్ఫుల్. నువ్వు కూడా సిండికేట్ లో వన్ ఆఫ్ ది మెయిన్ డాన్ అని లాస్య వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఆ గ్యాంగ్ లో లాస్య ఒక కీ హోల్. ఆమె నిన్ను ట్రాప్ చేయడానికి ఏ స్థాయికైనా వెళ్తుంది. ఏమాత్రం ఎవరపాటుగా ఉన్నా నీ ఐడెంటిటీ రిస్క్ లో పడుతుంది. వాచ్ అవుట్ అని చెబుతాడు స్మిత్. అప్పుడు లాస్య తను సిండికేట్ మెంబర్ నని ఎందుకందో విజయ్కి మ్యాటర్ పూర్తిగా అర్థమవుతుంది. ఫోన్ కట్ చేసిన విజయ్ ముఖం గంభీరంగా మారుతుంది. మెల్లిగా స్వప్నిక వెళ్లిన వైపు అడుగులు వేయగా వాష్రూమ్ కి వెలుపల ఉన్న లాంజ్ లో ఆమె ఒంటరిగా కూర్చుని కనబడుతుంది. చుట్టూ ఉన్న జంటలు లోకాన్ని మర్చిపోయి హార్ట్ కిసెస్, హాక్స్ తో మునిగిపోయి ఉంటారు. కానీ స్వప్నిక మాత్రం ఆ వెలుగుల మధ్య చీకటిని ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. విజయ్ నెమ్మదిగా వెళ్లి ఆమె పక్కన కూర్చుంటాడు. చాలా ఆత్రుతతో, మృదువైన గొంతుతో, స్వీట్ హార్ట్, ఏంటి ఏడుస్తున్నావా అని అడుగుతాడు. ముఖం తిప్పుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎందుకు రాకూడదా? మీ గెస్ట్లతో మీరు ఎంజాయ్ చేయక ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ లాస్య మీ మీద పడిపోతుంటే మీకు చాలా హాయిగా ఉన్నట్టుంది కదా. అసలు నేను ఇక్కడికి రాకపోయినా బాగుండేది అని చిన్నగా అంటుంది స్వప్నిక. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని
కళ్ళల్లోకి చూస్తూ, పిచ్చి స్వప్ని, ఇందాక టేబుల్ దగ్గర నేను అలా మాట్లాడకపోతే ఆకాష్కి నా మీద అనుమానం వచ్చేది. వాళ్ళ దృష్టిలో నేను ఒక క్రూరమైన డాన్ని. అలాంటి వాడు తన భార్య కోసం గొడవ పడితే అండర్ కవర్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. ఆ లాస్య ఓవర్ యాక్షన్ చూసి నీకంటే ఎక్కువ అసహ్యం నాకు కలిగింది. కానీ మన లక్ష్యం కోసం ఆ విషయాన్ని మింగక తప్పలేదు అని ప్రేమగా అంటాడు విజే. విజే ఆమె దగ్గరకు జరిగి తన కోటుతో ఆమెను కవర్ చేస్తూ ఆమె కన్నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ చుట్టూ ఉన్న జంటలను చూపిస్తాడు. చూడు స్వప్ని, ఇక్కడ అందరూ సుఖం కోసం కలిశారు, కానీ మనం ఒక యుద్ధం గెలవడానికి కలిసాం. నీ కన్నీళ్లు నా గుండెను కోసేస్తున్నాయి. నా మీద నమ్మకం ఉంచు. ఆ లాస్యని, ఆకాష్ని వాళ్ళ పాపమే దహించేలా చేస్తాను. ఇప్పుడు పద, మనం తిరిగి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకు డౌట్ వస్తుంది అని అన్న విజయ్ చేతుల్లోంచి తన చేతులను విడిపించుకుని అలాగే డల్లుగా కూర్చుంటుంది స్వప్నిక. ఆమె ఇంకా అలిగి ముఖం తిప్పుకొని ఉంది. విజయ్ ఎంత బ్రతిమలాడినా ఆమె శాంతించడం లేదు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ అసూయ, ఆ వేదన చూసి విజయ్కి ఒక పక్క జాలి, మరో పక్క ఆ డ్రెస్ లో ఆమె అందం చూస్తుంటే తనపై తనకి కంట్రోల్ తప్పుతుంది. ఆ గ్రీన్ బాడీ కాన్ డ్రెస్ లో ఆమె మెరుస్తున్న తీరు, ఆ కోపం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇక మాటలు పనిచేయవని అర్థం చేసుకున్న విజయ్ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ తన బలమైన చేతులు వేసి తన వైపు లాక్కుంటాడు. స్వప్నిక షాక్ తో ఏదో అనబోయే లోపే విజయ్ తన పెదవులతో ఆమె పెదవులపై దాడి చేస్తాడు. అది కేవలం ఒక ముద్దు కాదు. ఆమెను ఆ డ్రెస్ లో చూసినప్పటి నుండి తనలో రగులుతున్న కోరిక, ప్రేమికుడి ఆరాటం అన్నీ కలిసిన ఒక ఇంటెన్స్ కిస్. విజయ్ ఆమె కింది పెదవిని తన పెదవులతో బంధించి ఎంతో ఆకలిగా కిస్ చేస్తాడు. స్వప్నిక మొదట షాక్ తో గింజుకోవాలని చూసినా అతని స్పర్శలోని వెచ్చదనానికి, ఆ గాఢతకి తల వంచక తప్పలేదు. ఆమె కళ్ళు వాటంతట అవే మూసుకుపోతాయి. ఆమె చేతులు అతని జుట్టులోకి వెళ్లి గట్టిగా పట్టుకుంటాయి. విజయ్ తన ముద్దు వేగాన్ని పెంచుతూ ఆమె శ్వాసను తన శ్వాసగా మార్చుకుంటాడు. ఆ మసక చీకట్లో పక్కనే ఉన్న జంటల కంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ అగ్నిలా మండుతుంది. ఆమె పెదవుల తీపిని విజయ్ పూర్తిగా ఆస్వాదిస్తుంటాడు. చాలాసేపటి వరకు ఆ లోకాన్ని మర్చిపోయి ఇద్దరు ఆ ముద్దులోనే ఉండిపోతారు. మెల్లిగా విడివడి ఒకరి శ్వాస ఒకరికి తగులుతుండగా విజయ్ ఆమె నుదుటిని తన నుదుటికి ఆంచి హస్కీ వాయిస్ తో మాట్లాడడం మొదలు పెడతాడు. శ్వాస తీసుకుంటూ తన్మయత్వంతో, ఇప్పటికైనా నువ్వు భయపడకు, నమ్ము స్వప్ని, ఇంతకు ముందులా కాదు. లాస్యని ఎలా కంట్రోల్లో పెట్టాలో నాకు తెలుసు. అది మనిద్దరితో, మన ఫ్యామిలీతో చేసిన ఘోరాలకు ఈసారి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతుంది. ఈ డ్రెస్ లో నేను చూసినప్పటి నుండి నాలో కలుగుతున్న ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకే అర్థం కావట్లేదు. పబ్ లో అందరూ నిన్ను చూస్తుంటే వాళ్ళ కళ్ళు పీకేయాలని అనిపించింది. నువ్వు కేవలం నా దానవు, నా ప్రాణానివి నువ్వు. ఈ ముద్దు సాక్షిగా చెప్తున్నాను, ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అని ఎమోషన్ గా అంటాడు విజయ్. ఇంకా ఆ ముద్దు తాలూకు మైకంలో ఉండి అతని కళ్ళలోకి చూస్తూ, నీకు తెలుసు విజయ్, ఆ లాస్య మనకి ఎంత నరకం చూపించిందో. ఒక విధంగా చూస్తే దానివల్లే మనం విడిపోయాం. ఇప్పుడు అది కూడా ఆ సిండికేట్ మెంబర్. మళ్ళీ నువ్వు ఆ సిండికేట్ లోనే ఉంటూ దానికి అగెనిస్ట్ గా పనిచేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే, మళ్ళీ మనం దూరమైతే అని భయంతో అంటుంది స్వప్నిక. అయితే నీకింకా ఈ బూస్టింగ్ సరిపోలేదన్నమాట. సరే, నీకు ఇంకా హై లెవెల్లో కావాలి, దానికి రాత్రి టైం ఉందిలే అని చిలిపిగా అంటాడు
విజయ్. పర్వాలేదు విజయ్, ఈ ముద్దుతో నా కోపమంతా మాయమైపోయింది. ఐ లవ్ యూ విజయ్, ఐ లవ్ యూ సో మచ్ అని అంటుంది స్వప్నిక. కొంటిగా నవ్వుతూ ఆమె పెదవుల మీద మళ్ళీ ఒక చిన్న ముద్దు పెట్టి, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే స్వప్ని. ఇందాక చెప్పాను కదా, లైవ్ ఇంటికి వెళ్ళాక చూపిస్తానని. ఇప్పుడు పద, ఆ ముఖం మీద ఆ ఎర్రదనాన్ని కొంచెం తగ్గించుకో. లేకపోతే మనం ఇక్కడ ఏం చేసామో ఆకాష్ గడికి ఈజీగా అర్థమైపోతుంది అని అంటాడు విజయ్. సరే విజయ్, మళ్ళీ ఒకసారి చెబుతున్నా, నా అదృష్టం బాగుండి తిరిగొచ్చావు. మళ్ళీ నిన్ను దూరం చేసుకునే ధైర్యం నాకు లేదు. అప్పుడు వాడు, అదే రాజ్ కడుపులో పడ్డాడు కాబట్టి వాడి కోసం బ్రతికాను అని అంటుంది స్వప్నిక. అలాంటి భయాలేవి పెట్టుకోకు. అప్పుడు నాది ఒంటరి పోరాటం, ఇప్పుడు నాకు చాలా మంది సపోర్ట్ ఉంది అని అంటాడు విజయ్. స్వప్నిక అతని గుండెల్లో తలదాచుకోగా ఇద్దరు కలిసి మళ్ళీ ఆ డార్క్ వరల్డ్లోకి ఆకాశ్ లాస్యలు ఉన్న టేబుల్ వైపు అడుగులు వేస్తారు. కానీ ఇప్పుడు స్వప్నిక ముఖంలో ఒక గెలుపు లాంటి చిరునవ్వు కనిపిస్తుంది. ముందు స్వప్నిక వచ్చి ఆ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత విజయ్ వచ్చి జాయిన్ అవుతాడు. లాస్య కావాలని స్వప్నిక వైపు చూస్తూ, ఏంటి వాష్రూమ్ అని చెప్పి ఎంతసేపు వెళ్ళావేంటి? ఎవరికైనా ట్రై చేయడానికి వెళ్ళావా అని విక్రమ్ రాయ్ ముందు ఆమెను చీప్ గా చూడాలని అంటుంది. వెంటనే స్వప్నిక రోషంతో బుసలు కొడుతూ ఏదో చెప్పాలని ట్రై చేస్తుంది. వెంటనే విజయ్ మళ్ళీ ఎప్పటిలా తన చేయిని ఆమె తొడపై వేసి ప్రెస్ చేస్తాడు. స్వప్నిక గుండె జల్లుమనడంతో మెల్లిగా తన చేయిని కూడా తీసుకెళ్లి అతని చేతిలో కలుపుతూ గట్టిగా బిగిస్తుంది. తర్వాత కేర్లెస్ గా లాస్య వైపు చూస్తూ, ఆ నన్ను కలవడానికి నా మొగుడొచ్చాడులే, అయినా నువ్వు 10 ఏళ్ల నుండి ఎవరినైనా పడేయాలని ట్రై చేస్తున్నావు. నా మొగుడంటే డేంజర్ నా కొడుకు కాబట్టి నీకు లొంగలేదు. కానీ ఈ 5 ఏళ్లలో కూడా నీకు ఎవ్వడు పడలేదన్నమాట. నేనైనా తల్లినయ్యాను, కానీ నువ్వు ఇంకా మొగుణ్ణి వెతుక్కునే ప్రాసెస్ లోనే ఉన్నట్టున్నావు. జాగ్రత్త, మొదలే ఏజ్ లో నాకన్నా పెద్దదానివి. అమ్మమ్మ వయసు వచ్చిన కన్ని పిల్లలానే పోయేలా ఉన్నావు. ఓ మర్చిపోయా, నీకు కౌంట్లెస్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని వెటకారంగా అంటుంది స్వప్నిక. అంతే, విజయ్, ఆకాష్ స్వప్నిక లాంగ్వేజ్ కి, ఆమె మాటల దాడికి షాక్ అయ్యారు. ఆకాష్ అయితే ఆమె ఇలా కూడా మాట్లాడుతుందా అని వీరిపోయి చూస్తాడు. స్వప్నిక కళ్ళు తిప్పుతూ చేతులు ఆడిస్తూ మాట్లాడిన మాటలు వింటూ ఆమెను చూస్తున్న విజయ్కి మాత్రం నవ్వాగలేదు. అది గమనించిన లాస్య కోపం నశాలానికి అంటడంతో, విక్రమ్, ఈ మ్యూజిక్ చాలా బాగుంది కదా, రండి ఒక డాన్స్ చేద్దాం అని అంటుంది లాస్య. చేసేదేం లేక అతను లాస్యతో డాన్స్ ఫ్లోర్ మీదకు వెళుతూ స్వప్నికని చంపేసేలా చూస్తాడు విజయ్. అంతే, తన నోటి దురదకి ఫీల్ అవుతూ సారీ అని పెదవులాడిస్తుంది స్వప్నిక. ఆ మసక చీకటిలో రంగురంగుల లైట్ల మధ్య లాస్య విజయ్ని డాన్స్ పేరుతో అక్కడక్కడ తడుముతూ అతని చెవి దగ్గర ఏదో గుసగుసలాడుతుంది. విజయ్కి లోపల అసహ్యంతో ఒళ్ళు మండిపోతుంది. కానీ అండర్ కవర్ ఆపరేషన్ కోసం నవ్వుతూ భరిస్తున్నాడు. చూసావా స్వప్నిక, వాడు నిన్ను వదిలేసి ఆ లాస్యతో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడు నీకు కరెక్ట్ కాదు. ఈ విక్రమ్ రాయ్తో పొద్దు వద్దు, నీకు నేనున్నాను కదా అని టేబుల్ దగ్గర ఆమెతో పాటు కూర్చున్న ఆకాష్ మెల్లిగా స్వప్నికను దూవాలని చూస్తాడు. వాడి మాటలకు ఎక్కలేని చీరాకొచ్చిన స్వప్నిక, ఆకాష్, నీ పిచ్చివాగుడు ఆపుతావా? నేను ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో. ముందు ఆ క్యారెక్టర్ లూజ్ నీ కజిన్ ని చూసుకో అని సీరియస్ గా అంటూ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఒక హ్యాండ్సమ్ వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను స్వప్నిక అందానికి ఫిదా అయిపోయి ఆకాష్ ని వెటకారంగా చూస్తూ, హలో బ్యూటిఫుల్, అప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను.
మీ పార్ట్నర్ చాలా బోరింగ్ డిస్కషన్ పెట్టినట్టున్నాడు. మీ ముఖం చెబుతోంది మీకు బోర్ కొడుతుందని అని అంటాడు అతను. హే, ఎవరయ్యా నువ్వు? మధ్యలో నీ గోలేంటి అని కోపంగా అంటాడు ఆకాష్. ఆకాష్ని పట్టించుకోకుండా స్వప్నికకు తన చేతిని అందిస్తూ, మేడం, ఈ వెధవ సోది వదిలేయండి, నాతో కలిసి డాన్స్ ఫ్లోర్ మీదకు రండి, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ అని ఇంటెన్స్ గా చూస్తూ అంటాడు అతను. లేదు, సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్లీజ్ వెళ్ళండి అని కంగారుగా అంటుంది స్వప్నిక. బలవంతంగా ఆమె చేతిని పట్టుకోబోతూ, కమాన్ బేబీ, అంత మొహమాటం ఎందుకు, ఒక డాన్సే కదా మనం చేసేది అని ఫోర్స్ చేస్తాడు. అతను స్వప్నిక చేతిని పట్టుకుపోయేసరికి అటు డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న వీజే కళ్ళు ఎర్రబడతాయి. తన భార్యని ఒక పరాయివాడు తాకపోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోతాడు. వీజే కోపం కట్టలు తెంచుకోగా ఒక్క ఉదుటిన డాన్స్ ఆపేసి లాస్యాని పక్కకు తోసి టేబుల్ దగ్గరకు చిరుత పులిలా దూసుకొస్తాడు. స్వప్నికను తాకబోయిన ఆ అన్నోన్ పర్సన్ కి వీజే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు? లాస్య వీజేలోని ఆ అసలు సిసలు డాన్ రూపాన్ని చూసి ఏమనుకుంటుంది? తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హాయ్ పిచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.